ఈ యొక్క వేలంపాట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి యొక్క వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ, లడ్డూ పులిహోర కానీ, కొబ్బరి చిప్పలు కానీ, తై బజార్ కానీ, జాయింట్ వీలు ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క తై బజార్ వేలంపాట పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు 11,05,000కు శ్రీకాంత్ రెడ్డి గారు వేలంలో దక్కించుకున్నారు. వారికి ఒక 4-5 టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో వాళ్ళకు ఉన్నాయి. మరి ఆయన 11,05,000కు మరి కొబ్బరికాయలు వేలంపాటలు దక్కించుకున్నాడు. అలాగే లడ్డూ పులిహోర 9,90,000కు ఎం చంద్రశేఖర్ గారు 9,90,000కు లడ్డూ పులిహోర అది ఆయన దక్కించుకున్నారు. అలాగే కొబ్బరికాయలు ఏదైతే కొబ్బరి కొట్టిన తర్వాత ఆ చిప్పలు అవి కూడా వేలంపాట పెట్టడం జరుగుతుంది. మరి వాటిని 2,55,000కు రామారావు గారు తీసుకోవడం జరిగింది. కొబ్బరి చిప్పలు 2,55,000కు. అలాగే జాయింట్ వీలు, ఈ యొక్క జాయింట్ వీల్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక 10 ఐటమ్స్ దాకా ఉంటాయి. వాటికి 17,25,000 రూపాయలకు రత్నం గారు మరి ఆయన దక్కించుకోవడం జరిగింది జాయింట్ వీల్ది. తై బజారు ఈ యొక్క షాపులు ఏవైతే గుడి ముందట తై బజారు పెట్టుకొని దానికి సంబంధించిన తై బజారు వేలంపాట వసూలు చేసుకోవడానికి కోసము 1,50,555 రూపాయలకు నరసింహాచారి గారు వారు దక్కించుకోవడం జరిగింది. మరి యొక్క ఈ 5 వేలంపాటలో 42,25,555 రూపాయలు మరి మన దేవస్థానానికి రావడం జరిగింది. మరి యొక్క శివరాత్రికి ఈ యొక్క వేలంపాట పెట్టి మరి వేలంపాటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడము మాకెంతో సంతోషకరమైన విషయం అంటని చెప్పి, అలాగే గుడి యొక్క అభివృద్ధికి కూడా ఎంతో ముంగట ఇంకా అభివృద్ధి పరంగా నడిపించడానికి మరి యొక్క ఉదాహరణ ఈ వేలంపాటనే అని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాటలు నిర్వహిస్తాము. ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి, లడ్డూ పులిహోర, కొబ్బరి చిప్పల సేకరణకు, తైబార్కు వీటన్నిటికి కూడా ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు. వీటన్నిటి మీద మనకు 42,25,555 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది. గత సంవత్సరం కన్నా సుమారుగా 90% ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయము. ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రపోజల్ పంపించేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకు ఉపయోగించుటకు నిర్ణయిస్తున్నాం.